వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. బాపట్ల జిల్లా పోలీస్ అధికారి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు ఈగల్ సెల్ బాపట్ల ఆధ్వర్యంలో బాపట్ల నుండి చీరాల వరకు రైలు సంఖ్య 12,863 SMVT బెంగళూరు ఎక్స్ప్రెస్ ను సమగ్రంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాపట్ల SB 2 CI, చీరాల టౌన్ మహిళా SI మరియు ఆమె సిబ్బంది, బాపట్ల టౌన్ మహిళా SI మరియు ఆమె సిబ్బంది, RPF SI మరియు ఆయన సిబ్బంది, GRP సిబ్బంది, అలాగే డాగ్ స్క్వాడ్ బాపట్ల బృందం పాల్గొన్నారు. ఇలా అన్నప్పుడు అయితే చేసేవాళ్ళం. బాపట్ల జిల్లా సామాన్య ప్రజల కొనుగోలు శక్తి పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం GST 2.0 సంస్కరణలను చేపట్టిందని బాపట్ల శాసన సభ్యులు వేగిసేన నరేంద్ర వర్మ అన్నారు. స్థానిక TTD కళ్యాణ మండపంలో సూపర్ GST సూపర్ సేవింగ్స్ ముగింపు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2047 నాటికి భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా అభివృద్ధి చెందాలని ప్రధానమంత్రి వికసిత్ భారత్ దిశగా అభివృద్ధి చేస్తున్నారని ఆయన అన్నారు. GST 4 స్లాబ్లు ఉన్న విధానాన్ని 2 స్లాబులకు తీసుకురావడం జరిగిందన్నారు. ప్రజలు వినియోగించే నిత్యావసర వస్తువులు, మందులు, మోటార్ వాహనాల బీమా అన్ని రంగాలకు కూడా GST శాతాన్ని తగ్గించడం జరిగిందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సతీమణి భూమికా చంద్ర లాలి, జిల్లా రెవెన్యూ అధికారి G గంగాధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, మన చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నో సంస్కరణలు తీసుకొస్తూ మన రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1గా చెయ్యాలి అని ఒక కంకణం కట్టుకుని ప్రపంచ దేశాల్లోనే 2047కి నెంబర్ 1 దేశంగా, కనీసం నెంబర్ 2 దేశంగా అయినా సరే తయారు చేయాలి అని వికసిత్ భారత్ అంటూ నరేంద్ర మోడీ గారు మన భారతదేశ ప్రజల కోసం గత ప్రభుత్వంలో గత 15 ఏళ్ళ నుంచి ఉన్న ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ఒకే ప్రభుత్వం ఉంది, ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. అందులో భాగంగా సేల్ ట్యాక్స్లు ఎన్నో. బాపట్ల జిల్లా కేంద్రం ప్రభుత్వ ఇటీవల ప్రవేశపెట్టిన GST పన్నుల తగ్గింపు వలన వైద్య పరికరాలు, మందుల ధరలు చాలా తగ్గాయని బాపట్ల జిల్లా వైద్యాధికారి విజయ అన్నారు. సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం GST అవగాహన కొరకు సామాన్య ప్రజలకు వైద్య పరికరాలు, మందులపై ఏ విధంగా పన్నులు తగ్గాయో అనే దానిపై వివరించారు. క్యాన్సర్ అనే ప్రాణాంతక వ్యాధి మందులపై 0% GST చేశారని తెలిపారు. నమస్కారం అండి అందరికీ. నేను డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అండి, డాక్టర్ విజయ నా పేరు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు GST మీద అవేర్నెస్ గవర్నమెంట్ చాలా క్రియేట్ చేస్తుంది. దానికి సంబంధించి మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఏమేమి యూజెస్ ఉన్నాయి, ఈ GST తగ్గడం వలన అనే విషయాన్ని మనం అందరం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇది చిన్న వీడియో చేస్తున్నాము.
మనకిప్పుడు కళ్ళకు సంబంధించిన అద్దాలు ఇంతకుముందు 12% ఉండేది, ఇప్పుడు 5%కి వచ్చింది. అంటే మనకు అక్కడ 7% తగ్గింది. ఇంకా కొన్ని రకాల మీద 28% దాకా ఉండేది, అది ఇప్పుడు 7%కి వచ్చింది. అక్కడ మనకి చాలా 20% పైన కూడా కొన్ని చోట్ల గ్లాసెస్కి మనకు చాలా తేడా ఉంది. అలానే డ్రగ్స్ డయాగ్నోస్టిక్స్ మీద చాలా లైఫ్ సేవింగ్ డ్రగ్స్ చాలా మటుకు ఇప్పుడు క్యాన్సర్ అలాంటి డ్రగ్స్కి అయితే 0% ట్యాక్సెస్, అసలు దానికి ట్యాక్స్ అనేది లేదు. తర్వాత ఇంకొన్ని రకాల డ్రగ్స్ మీద మనకి 12% ఉంటే ఇప్పుడు అది 5%కి వచ్చాయి. అక్కడ కూడా మనకి 7% సేవింగ్ ఉంది. అలానే అవే కాకుండా ఆక్సిజన్, తర్వాత డయాగ్నోస్టిక్స్, ఆక్సిజన్కి సంబంధించిన ఎమర్జెన్సీ పరికరాలు కూడా మనకి 12% నుంచి 5%కి వచ్చేసాయి. అలానే ఇంకా మనకి ఈ డయాగ్నోస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి 5%కి వచ్చేసాయి. కాబట్టి వీటన్నింటి మీద మనం ఎక్కడికైనా వెళ్ళినా కూడా మనకి ఆక్సిజన్ తీసుకోవడానికి, ఆక్సిజన్ మన ఇంట్లో ఎవరికైనా అవసరమైనప్పుడు ఆక్సిజన్ పెట్టించుకోవడానికి వెళ్తాము, అక్కడ కూడా మనకి ట్యాక్సెస్ చాలానే పడుతుంటాయి. అలాంటి చోట కూడా మనము ట్యాక్సెస్ సేవ్ చేస్తున్నాము. అలా ఇంకొకటి ఏంటంటే మనము ఇప్పుడు రెగ్యులర్గా ఒక 1000 రూపాయల మందులు తీసుకుంటున్నాం అనుకోండి, ఇంతకుముందు మనము దానికోసమని మనము ఇప్పుడు 12%తో కట్టుకుంటే మనము కొంచెం ఎక్కువగా కట్టాల్సి వచ్చేది, 120 రూపీస్ అలా కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు మనకి 7% తగ్గడం వల్ల మనకు అక్కడ 70 రూపీస్ తగ్గుతుంది. అంటే మనకు 70 రూపీస్ మనం సేవ్ చేసుకుంటున్నాం, మనం 50 రూపీసే కడతాము. అలా మనకి ప్రతి విషయంలోనూ మనకు సేవింగ్స్ అనేవి ఉన్నాయి. అలానే కాకుండా మనకి 0 GST ఉన్నవి. ఇంతకుముందు హెల్త్ స్కీమ్స్ మీద మనకి హెల్త్ ఇన్సూరెన్సెస్, విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పాతబగ్గం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కోళ్ల ఫారం యజమాని ఫారంను నిబంధనల ప్రకారం నడుపుతున్నామని యజమాని సాయికృష్ణ తెలిపారు. కోళ్ల నుండి వచ్చిన వ్యర్థాలు ఎప్పటికప్పుడు బయటకు తరలిస్తున్నామని తెలిపారు. ఈగలు, దోమలు రాకుండా నిరోధించేందుకు మందులు కొడుతున్నామని అన్నారు. వర్షపు నీరు ఎక్కడికక్కడే ఇంకిపోయేందుకు ఫారం పాండ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. సుమారు 50 కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. ఏంటి 10 రోజులకే వచ్చాను ఒక అరగంట సార్ లేట్ అయినా అది చెప్పేసి ఇక మా ఉడిసలకి టిఫిన్ 10 గంటలకు జరుపుతున్నాను. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా జరుపుతున్నాను. ఈ గత 4-5 రోజుల నుంచి బాగా స్మెల్ వచ్చింది అంటే ఉండలేకపోతే కంప్లైంట్ వచ్చినాయి. అయితే ఈ వర్షాల వల్ల కొద్దిగా వచ్చింది, కానీ ఎప్పటికప్పుడు మెన్యూ క్లియర్ చేస్తున్నాం ప్రతి సంవత్సరం. ఇప్పుడు వర్షాల వల్ల చేయలేకపోయాను, అది వీలైన తొందరలో క్లియర్ చేస్తాను. ఇంకా ఈ స్మెల్ రాకుండా చర్యలు తీసుకుంటాను. ఇది కూడా నేను గ్రామ పంచాయతీ వర్గాలు కూడా రిపోర్ట్ను తెలియజేస్తాను. మండలం పాతబగ్గం 10 సంవత్సరాలు పనిచేస్తాను. 3 గ్రామాలకు వచ్చిందా హానికరం అయితే లేదు. ఇప్పటికే 10 సంవత్సరాలకి మేము చేస్తాను, కానీ మాకు కానీ మా పిల్లలకి కానీ మా గుడ్లకి కానీ అలాంటి ఇబ్బంది ఎట్లేదు. మా సార్ని మొన్న ఒకసారి టార్చర్ పెడుతున్నారు. దీని గురించి మీ అందరూ కలిసి ఏదో పరిష్కారం చేయాలి. సార్ని ఎవరు టార్చర్ పెడతాం? 10 సంవత్సరాలు పనిచేస్తాము, ఇప్పటికి మాకు ఎవరికి ఇబ్బంది లేదు. మా సార్ని ఈ 2 సంవత్సరాల కాంచే టార్చర్ పెడుతుంటారు ఈ 3 గ్రామాలను. అది ఇక్కడికి వచ్చిన హానికరం ఎట్లేదు. 10 సంవత్సరాల కానీ మీ చేస్తేనే కానీ మాకు కనీసం జ్వరం అనేది రాలేదు. ఏంటి 10 రోజులు కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో గుడిసె కృష్ణమ్మ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి దృష్టికి పద్మనగర్ కాలనీ వాసుల సమస్యలను తీసుకెళ్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. మండిగిరి గ్రామ పరిధిలో గల పద్మశాలి నగర ప్రాంత ప్రజలు అనేక ప్రాథమిక సౌకర్యాల లేమితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా సంవత్సరాలుగా ఈ ప్రాంతం అభివృద్ధి కార్యక్రమాలకు దూరంగా ఉండటం వల్ల ప్రజలు జీవన స్థాయి దెబ్బతిన్నది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ సర్పంచ్ బిఎం గోపాల్, బాబురావు, దేవేంద్ర, లక్ష్మీనారాయణ, నాగరాజు, పద్మనగర్ కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు. మేము
నడిచేదానికి మాకు చాలా ఇబ్బంది అయింది. మీరు దయచేసి ఈ కాలనీకి ఏదో ఒక సహాయం చేయాలి. మాకు మేడం గారు వచ్చి ఆమె వచ్చింటే అన్నీ చూపించినాము. మీరే దీన్ని పరిష్కరించాలి సార్. ఎంత తొందరగా చేస్తే మాకు అంత బాగుంటుంది. ఈడ పిల్లలంతా విచ్చలవిడిగా అక్కడ ఇక్కడ పోతారు. మాకు రోడ్డు దూరము, రోడ్డుకు పోవాలంటే రోడ్డు సరిగా లేదు. మురికి కాలువ నిండిపోయింది. కాలువ దాటుకొని కూడా పోలేము. లాస్ట్కి బండ్లు కూడా పోవడం లేదు. చిన్న చిన్న బండ్లు కూడా మా పరిస్థితి కింద పడింది. మీరే రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గారైన గుడిసె కృష్ణమ్మ గారు మా కాలనీని సందర్శించడం జరిగింది. ఎందుకంటే మా కాలనీల సమస్యలని గత 6 సంవత్సరాల నుంచి గత పాలనలో ఉన్న పాలకులకు చెప్పినా కూడా ఎవరు పట్టించిన నాదుడు లేకపోయాడు. ఈసారి కూటమి ప్రభుత్వంలో ఉన్న మా నాయకులకు చెప్తే వాళ్ళు స్పందించి మా కాలనీకి రోడ్డు సమస్య అయితేనేమి, డ్రైనేజ్ సమస్య అయితేనేమి, ఇతరత్ర సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరిస్తారనే ఆశతో ఈరోజు మన గుడిసె కృష్ణమ్మ అక్కని ఇక్కడికి పిలిపించడం జరిగింది. ఆమె మా కాలనీ అంతా సందర్శించి ఆమె చాలా వెళ్ళినప్పుడు ఆ వంక గురించి అట్లా వెళ్ళినప్పుడు కూడా చూశాను. బట్ ఇక్కడికి కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ గుడిసె ఆదికృష్ణమ్మ మాట్లాడుతూ చీకటిని తొలగించి వెలుగు నింపేదే దీపావళి అన్నారు. జీవితంలో కొన్ని కష్టాలు చీకట్లో ఉండి ఈ దీపావళి నుండి ప్రతి ఒక్కరికి వెలుగు నింపాలని సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. హ్యాపీ దీపావళి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇంటిల్లిపాది దీపాలతో ఇల్లునంతా అలంకరించుకొని టపాసులు పేలుస్తూ చాలా హ్యాపీగా జరుపుకునే పండుగ మన దీపావళి పండుగ. కాబట్టి ప్రతి ఒక్కరూ దీపావళిని సంతోషంగా జరుపుకోవాలని, అన్ని వర్గాల ప్రజలు హ్యాపీగా జరుపుకోవాలని ఆదోని ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా చీకట్లను పాలదోలి వెలుగులను నింపే పండుగ దీపావళి పండుగ. ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు టపాసులు కాలుస్తూ చాలా హ్యాపీగా జరుపుకునే పండుగ ఏదైనా ఉంది అంటే దీపావళి మాత్రమే. పిల్లలకు చాలా ఆనందదాయకం. బట్ అట్ ద సేమ్ టైం పిల్లల్ని టపాసులు కాల్చేటప్పుడు పెద్దవాళ్ళందరూ కూడా జాగ్రత్తగా దగ్గరుండి కాల్పించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న గాయాలు అయితే లేదంటే చూసుకోకపోతే పెద్ద పెద్ద ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి హ్యాపీగా పండగ జరుపుకొని ఈ కాల్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా నూలు వస్త్రాలు ధరిస్తే బాగుంటుంది. ఎందుకంటే మిగతావైతే తొందరగా ఎఫెక్టివ్ అవుతుంది. కాబట్టి నూలు వస్త్రాలు ధరించండి అని చెప్పి తెలియజేసుకుంటూ దీపావళిని ప్రతి ఒక్కరు అన్ని వర్గాల వాళ్ళు హ్యాపీగా జరుపుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఈ పండుగ ఆనందాన్ని సంతోషాన్ని తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు. నా పేరు గుడిసె ఆదికృష్ణమ్మ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో మండగిరి పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పద్మశాలి నగర్ను గుడిసె ఆదికృష్ణమ్మ టీడీపీ రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ మాట్లాడుతూ కాలనీవాసులు పడుతున్న ఇబ్బందులు చూసి ఈరోజు సందర్శించడం జరిగిందన్నారు. ఎవరైనా సరే స్థలాలు ప్లాట్లు కొనేటప్పుడు ఆలోచించి కొనాలని, ఇలా వంకర్ల దగ్గర కొనడం వల్ల భవిష్యత్తులో చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. చూపిస్తుంది. కానీ నేను ఆదోని ప్రజలకందరికి విజ్ఞప్తి చేసేది ఒకటే, మనం గత 3 నెలల నుంచి ఎంత బాధపడ్డామో మనకు తెలుసు. ఈ 3 నెలల్లో వర్షపాతం దాదాపుగా 120 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం పడడం వల్ల మన ఆదోని టోటల్గా టౌన్ అంతా కూడా నీళ్ళల్లో మునిగిపోయింది. దాదాపుగా ఒక వారం 10 రోజులు నీళ్ళల్లోనే ఉన్నాము. చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారు ప్రజలు. కానీ ఇప్పుడు ఇది మండగిరి ఎక్స్టెండెడ్ ఏరియా, అంటే ఈ ఎంగనూరుకి వెళ్ళే దారిలోన ఈ ప్లాట్లన్నీ ఉన్నాయి. ఇక్కడ ధనుష్ ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్ కానీ, తర్వాత ఇలాగే వస్తే వంక అక్కడి నుంచి నెట్టేకల్ నుంచి ఆ కొండ ప్రాంతంలో నీళ్ళన్నీ కూడా ఇదే వంకలోకే వస్తాయి. మొన్న పడిన వర్షానికి ఆల్మోస్ట్ ఈ ఖాళీ ప్లాట్లన్నీ కూడా మొత్తం మునిగిపోయి ఉన్నాయి. నేను దాదాపుగా 2-3 సార్లు విజిట్ చేయడం జరిగింది ఆ వర్షాకాలంలో.
కాబట్టి నేను ప్రజలకు ఒకటే తెలియజేసుకుంటున్నాను, దయచేసి మీరు ఇట్లాంటి ప్లాట్లు గిన మీరు కొంటే భవిష్యత్తులో మీరే మునిగిన అంటే నీళ్లు మీరు ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ప్లాట్లలోకి నీళ్లు రావడం జరుగుతుంది. కాబట్టి 1-2 సార్లు ప్లాట్లు కొనేటప్పుడు ఇది వంకకి పక్కన ఉందా, నీళ్ళు ఎట్లొస్తాయి ఏంటి అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకొని, విషయ పరిజ్ఞానం తెలుసుకొని మీరు ప్లాట్లు కొనాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎవరైతే ఎస్టేటు వేస్తారో వాళ్ళకందరికీ నేను రియల్ ఎస్టేట్ చేసే ఓనర్లకందరూ నేను చెప్పేది ఒకటి, దయచేసి వంక ఉన్నప్పుడు అవతల సైడ్ ఒక 5 అడుగులు, యువతల సైడ్ ఒక 5 అడుగులు వదిలితే ఒక 10 అడుగులు వంకలాగా అది పెద్ద కాల్వలాగా అయిపోయి మీకు రావాలి. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో ఆలూరు తాలిక ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ మాలా మల్లేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్గా కురువ సామాజిక వర్గానికి చెందిన కురువ వీరనాగులను చైర్మన్గా ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జ్యోతమ్మక్క గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈరోజు మమ్మల్ని గుర్తించి కురువ సామాజిక వర్గానికి న్యాయం చేసినందుకు మేము కురువ కులం అంతా కూడా ఈరోజు గర్వపడి వాళ్ళకిద్దరికి పాదాభివందనం చేసుకుంటున్నాం. అదేవిధంగా గతంలో ఇన్ఛార్జులు కూడా మమ్మల్ని పక్క పెట్టేసి చాలా నొప్పించారు. చాలా బాధతో పోయినాం అన్న దగ్గరికి, అన్నా ఇలా చేశారు మమ్మల్ని అంటే. ముఖ్యంగా ఆలూరు నియోజకవర్గంలో ఇది ఒక చరిత్ర. ఎందుకని చెప్తా ఉన్నానంటే మాల మల్లేశ్వర స్వామి చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రము. ఆయన ఆశీస్సులు మన ఆలూరు నియోజకవర్గానికి అంతా ఉండాలనే ఉద్దేశంతో అక్కడ ఎప్పుడు కూడా ఆ దేవుణ్ణి వచ్చేసి ఎవరైతే ఇప్పుడు కమిటీ మెంబర్లు అయితేనేమి, చైర్మన్ అయితేనేమి చాలా భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారిని కొలిచి, అలాగే కొత్తపేట, నెణికితాండ, నెణికి, అరికేరి, ఎల్లార్తి ఈ గ్రామ ప్రజలందరూ కూడా మా విన్నపం మేరకు అందరూ సోదరులుగా ఉండి ఇప్పటి నుంచి మాలమల్లేశ్వర స్వామి ఒక చరిత్ర చేస్తుంది కమిటీ అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. మల్లేశ్వర స్వామి దేవరగట్టు దీపావళి సందర్భంగా నిషేధిత రసాయన బాణాసంచాను విక్రయిస్తే చర్యలు తప్పవని డీఎస్పీ భార్గవి హెచ్చరించారు. ఎమ్మిగనూరు పట్టణంలో వీవర్స్ కాలనీ మైదానంలో ఏర్పాటు చేసిన బాణాసంచా విక్రయ దుకాణాలను డీఎస్పీ భార్గవి, ఎస్ఐ మధుసూదన్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మైదానంలో ఏర్పాటు చేసిన భద్రతాపరమైన అంశాలను పరిశీలించారు. అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా టపాసులు నిల్వ ఉంచినా, విక్రయించినా చర్యలు తప్పవు అని హెచ్చరించారు. లైసెన్స్లను లేకుండా ఎవరైనా టపాసులు నిల్వ చేసినా, అమ్మినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ఈరోజు ఎచ్చర్ల నియోజకవర్గం రణస్థలంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజల నుండి వినతులను స్వీకరించి వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సంప్రదించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. అలానే వరుసగా 3వ సంతానం ఆడబిడ్డగా జన్మించిన చిన్నారి కోమలిపై 50,000 రూపాయలు డిపాజిట్ చేసే పథకాన్ని వర్తింపజేస్తూ రాజాం నియోజకవర్గానికి చెందిన తలాడ నాగరాజు దంపతులను అభినందించారు. దీపావళి శుభాకాంక్షలు తెలియజేసి వారి కుటుంబానికి సంతోషాన్ని పంచారు.
ఒంగోలులో మంగమూరు రోడ్డులో సంత నూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు విజయ్ కుమార్ వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. సంత నూతలపాడు మండలం పెర్నమిట్ట 39వ డివిజన్ నూతన పార్టీ అధ్యక్షులు కొల్లా మహేష్ మరియు ప్రధాన కార్యదర్శి షైక్ నన్సేనా మరియు అరికట్ల సుమతి మరియు డివిజన్ నాయకులు కార్యకర్తలు తదితరులు కలిశారు. ఏలూరు జిల్లాలో జీఎస్టీ సంస్కరణలు కారణంగా మన దేశ ఉత్పత్తులకు ప్రపంచ స్థాయి మార్కెటింగ్ సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా నూజివీడు పట్టణంలో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ర్యాలీలో మంత్రి పార్థసారథి స్వయంగా బైక్ నడుపుతూ ప్రజలను మరింత ఉత్సాహపరిచారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం సమావేశపు హాలులో జరిగిన కార్యక్రమాన్ని మంత్రి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. వస్తుంది 22వ తారీఖు నుంచి అధికారులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, రాజకీయ పార్టీల కార్యకర్తలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఏదైతే సూపర్ జిఎస్టీ అంటే జిఎస్టీలో వచ్చిన తగ్గుదల ద్వారా ప్రజలకి జరిగే మేలుని ప్రజలు తద్వారా లబ్ధి పొందాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లారు. ఇంటింటికి వెళ్ళారు, పాంప్లెట్లు ఇచ్చారు. అదేవిధంగా గ్రూప్ మీటింగ్స్ కానివ్వండి, చిన్న చిన్న కూడల్లో మీటింగ్స్ కానీ పెట్టి ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకి జరిగే మేలు, ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాల్ని కూడా మరి కూలంకషంగా ప్రజలు చెంతకు చేర్చాం. మరి దీని ద్వారా రాష్ట్రానికి 8,000 కోట్లు, దేశానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆదాయంలో తగ్గుదల వచ్చినా కూడా బ్లాక్ పేపర్స్ స్క్రీన్ పతాకంపై డాలీబట్ నిర్మాణంలో సాకేత్ సాయిరాం దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఊరికే సకమి మీక ఈ చిత్రం ప్రీలీజ్ ఈవెంట్ను ఈసీ సినిమా సంస్థ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శకుడు సాకేత్ సాయిరాం మాట్లాడుతూ సినిమాను అక్టోబర్ 31న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ చిత్రం ప్రేక్షకులను వినోదపరంగా అలరించడంతో పాటు ఓ కొత్త కథను చెప్పబోతోందని తెలిపారు. ఈ సందర్భంగా ఈసీ సినిమా అధినేత వారణాసి సూర్య మాట్లాడుతూ చిన్న సినిమాల దర్శకులు, నిర్మాతలు థియేటర్ల లభ్యత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్నారు. నాలో 95 ఉన్న ఫైట్ అందుకని అనుకోకుండా అంటే లైక్ మైండెడ్ అని ఒక కలంగరింపు నవ్వు లాంటిది అంతే. ఈ సినిమా గురించి పెద్దగా చెప్పేదే లేదు. మా ఆవిడ చాలా దారుణంగా చెప్పిన తర్వాత అంత పచ్చి వాస్తవం తర్వాత ఇంకా చెప్పేదే ఉండదు. అంటే నేను క్యారెక్టర్ యాక్చువల్ ఈ సినిమా గురించి అంటే సీరియస్ పాయింట్స్ కొన్ని చెప్పేస్తా, ఎక్కువ మిమ్మల్ని విసిగించను. ఫస్ట్ నేను మ్యూజిక్ డైరెక్టర్గా ఇంటర్నేషనల్ స్థాయికి ఎదగాలని ఎర్రబస్ ఎక్కి వచ్చాను 95లో. పేరు ఆకెళ్ళ గోపాలకృష్ణ. బ్లాక్ పెప్పర్ స్క్రీన్స్పై పతాకంపై డాలీబట్ నిర్మాతగా సాకేత్ సాయిరాం గారు కథానాయకుడుగా, సంగీత దర్శకుడుగా విలక్షణమైన విలన్ని పాత్రలో మన ముందు కనిపించారండి. అయితే ముందుగా ఇక్కడికి విచ్చేసిన 50 మంది ప్రేక్షకులకు కానీ, ముఖ్యంగా ఈ రోజులను బట్టి సినిమా పరంగా ఎవరికి ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఎవరు ఎంత తాపత్రయం ఉంది అనే విషయానికి వస్తే, ఇప్పుడు ఈ చిన్న సినిమా అయినా, ఇవాళ చిన్న టీజర్ లాంచ్కైనా
ఈ ఉన్న హాల్ మొత్తం నిండడం చాలా 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 ఆనందంగా ఉందండి. నాకు ముందు హాల్ అంతా నిండింది. అయితే ప్రతి యూట్యూబ్ ఛానల్ ఒక థియేటర్ అనుకుంటే కొన్ని వేల థియేటర్స్లో మన చిన్న సినిమా, మనం అనుకునే చిన్న సినిమా రిలీజ్ అవుతుంది. ఇక నుంచి ఎవరు అడ్డు చెప్పలేరు, అడ్డు ఉండదు. పొరపాటున ఏదైనా అడ్డు వస్తే ఆ ప్రాబ్లం ముందు, ఆ సమస్య ముందు వారణ సూర్య ఉంటాడు. సో ఇక చిన్న సినిమాలు మీరు బిందాస్గా తడిగుడ్డేసుకొని చిన్న సినిమాలు చేయండి, మంచి కాన్సెప్ట్లో సినిమాలు చేయండి. అది కూడా మీరు బడ్జెట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక నుంచి బడ్జెట్లు పెట్టద్దు. మీ ఇంటి నుంచి సొమ్ములు తీసుకొచ్చో, భూములు తాకట్టు పెట్టో, ఇల్లు తాకట్టు పెట్టో, మీరు అనుకునే ప్యాషన్ మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈజీ సినిమా 200 సినిమాలను అనౌన్స్మెంట్ చేసింది. నిజంగా మీ దగ్గర టాలెంట్ ఉంటే, మీ దగ్గర దమ్ము ఉంటే. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో టీడీపీ రాష్ట్ర ఉప అధ్యక్షులు, ఏపీ ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ మాల్హేపాటి సుబ్బానాయుడు, భానుచందర్ మరణాలపై పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన నివాళులు అర్పించారు. స్థానిక బ్రిడ్జి సెంటర్లో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మాల్హేపాటి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఒక మంచి నాయకుడిని కోల్పోయామని ఆయన విచారం వ్యక్తం చేశారు. 2024 సంవత్సరం వరకు కావలి నియోజకవర్గాల్లో పనిచేసి అందరి అందుబాటులో ఉంటూ పార్టీని బలోపేతం చేసే దాంట్లో ఎక్కువగా కృషి చేస్తున్నటువంటి మాల్హేపాటి సుబ్బానాయుడు గారి అకాల మరణం కావలి నియోజకవర్గం, అదేవిధంగా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఒక తీరని లోటు. వారి మరణం తెలుగుదేశం కార్యకర్తలందరినీ కూడా కలిసించి వేసింది. వారికి ఆరోగ్యాన్ని బాగలేక హాస్పిటల్లోనే ఉన్న తరుణంలో వాళ్ళ అన్న కుమారుడైనటువంటి భానుచంద్ర కూడా అక్కడే ఉన్నటువంటి తరుణంలో తన ఆరోగ్యం కూడా క్షీణించి ఆపరేషన్ వికటించి ఆయన కూడా మృతి చెందటం చాలా బాధాకరమైన విషయం. యువ నాయకుడు బాగా ఎదుగుతాడు అనుకున్నటువంటి తరుణంలో నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్న చందు మరణం జగదత్తి మండలానికి తీరని లోటుగా భావిస్తున్నాం. సుబ్బానాయుడు గారు కావలి నియోజకవర్గానికి సేవలకు గుర్తించి చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీకి సంబంధించినటువంటి చైర్మన్ పదవిని కూడా ఇచ్చి వారి సేవలను రాష్ట్ర వ్యాప్తంగా వాడుకోవాలనుకునే తరుణంలో ఈ రోజున వారు అకాల మరణం చెందటం రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా నెల్లూరు జిల్లా తెలుగుదేశానికి ఒక బాధామైనటువంటి పరిస్థితిని ఏర్పరిచింది జరగడం జరిగింది. ఈ సందర్భంగా వారి ఆత్మ శాంతి చేకూరాలని, ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని, ఆ ఇద్దరిని కోల్పోయినటువంటి ఆ కుటుంబానికి అండగా తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు లోకేష్ బాబు గారు, నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను. అన్ని దానాల కల్లా అన్నదానమే గొప్పదని ఉమ్మడి గుంటూరు జిల్లా మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ జాతీయ కౌన్సిల్ మెంబర్ అన్నం సతీష్ ప్రభాకర్ అన్నారు. సోమవారం తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత 20 ఏళ్ల నుంచి కార్తీక మాసం సందర్భంగా స్థానిక శివాలయంలో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం తనకు భగవంతుడు కల్పించిన గొప్ప వరమని అన్నారు. తాను చివరి శ్వాస ఉన్నంత వరకు ఈ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటానని అన్నారు. ఎవరైతే దీక్షాపరులు ఉంటారో స్వామి శరణమయ్యప్ప ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ప్రారంభించేటువంటి చద్ది కార్యక్రమం అయ్యప్పలకి, భవానీలకి, శివస్వాములకి, అదేవిధంగా కార్తీక మాసంలో ఎవరైతే దీక్షాపరులు ఉంటారో వారందరికీ కూడా ప్రతి సంవత్సరం బాపట్ల పట్టణంలో ఉన్నటువంటి సోమేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో చద్ది కార్యక్రమం ఏర్పాటు చేయటం అనేటువంటిది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా కార్తీక మాసం తొలి రోజు అనేటువంటి అక్టోబర్ 22 బుధవారం రోజున మరి ఈ కార్యక్రమాన్ని, చది కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. మరి అక్టోబర్ 22న ప్రారంభమైనటువంటి ఒక చది కార్యక్రమం డిసెంబర్ 1వ తారీఖున జరిగేటువంటి పూర్ణాహుతి ఆ కార్యక్రమంతో ఈ యొక్క చది కార్యక్రమం ముగుస్తుంది. 41 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్విరామంగా మరి ఎటువంటి ఆటంకాలు, అవరోధాలు, ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాలుగా మరి భక్తులందరి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది.
ఈ కార్యక్రమంలో స్వాములందరూ కూడా పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని చద్దిని స్వీకరించాలని అయ్యప్ప స్వామివారి కృపకు పాత్రలు కావాలని ప్రతి ఒక్కరిని మరి రావాలని కోరుకుంటా ఉన్నా. గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి గొప్ప మహత్తరమైనటువంటి అవకాశం. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.